మార్నింగ్ టైమ్ స్టోరీస్. ఆడపిల్లలు. కృష్ణపురం అనే గ్రామంలో లక్ష్మి, రామయ్య అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి 2 కూతుళ్ళు, మైనా, సితార. ఇద్దరూ కూడా కాలేజ్లో చదువుకుంటూ ఉంటారు. తండ్రి పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు. లక్ష్మి ఇంట్లో పని చక్కబెడుతూ ఉంటుంది. చాలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు అక్క చెల్లెళ్ళు ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు రచ్చబండ దగ్గరున్న కొందరు మగవాళ్ళు వాళ్ళని చూసి ఎవరి అమ్మాయిలు అని అంటారు. అక్కడే ఉన్న సింగయ్య, ఎవరంటావేంది? రంగయ్య కూతుళ్ళు కదూ? ఆ, రామయ్య కూతుళ్ళు. ఎప్పుడో చిన్నప్పుడు చూశా, పెద్దవాళ్ళయ్యారే అని మాట్లాడుతూనే, పాపం రామయ్యకి 2 ఆడపిల్లలయ్యారు. వాళ్ళు పెళ్ళిడికొచ్చారు. ఏంటో పాపం, ఆస్తులు కూడా తక్కువే ఉన్నాయి. కట్నమిచ్చి పిల్లలకు పెళ్ళేలా చేస్తాడో ఏమో అనుకుంటూ ఉండగా అక్కడే ఉన్న సింగయ్య, ఏముందులే, ఉన్న 6 ఎకరాలు కట్నకానుకలుగా ఇస్తాడేమో అని మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆ మాటలు అప్పుడే రామయ్య వింటాడు. రామయ్య మనసులో వాళ్ళు చెప్పిన మాటలన్నీ బాగా బలంగా నాటుకుపోయి ఉంటాయి. అతను దాని గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దాని గురించే ఆలోచిస్తూ తన మనసులో, రామయ్య, ఎప్పుడో మా తాతల నాటి నుంచి తరతరాలుగా వస్తున్న పొలం, ఇప్పుడు ఈ పిల్లల పెళ్లి కోసం వాటిని అమ్మాలా, వాళ్ళకి కట్నంగా ఇవ్వాలా? నాకేం అర్థం కావడం లేదు. నాకెందుకో తెలియని భయంగా ఉంది అనుకుంటూ ఉంటాడు. భార్య అప్పుడే అక్కడికొచ్చి అతనితో, భార్య, ఏమైందండి, దేని గురించి అలా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. తను మాత్రం ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను సరాసరి పొలం దగ్గరికి వెళ్తాడు. పొలం దగ్గరే దాన్ని చూస్తూ అక్కడే నిద్రపోతాడు. చాలా సమయం తర్వాత కూతుర్లిద్దరూ భార్య కంగారు పడుతూ ఉంటారు. పెద్ద కూతురు మైనా, అమ్మా, నాన్న ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళాడు? నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నానమ్మాయి, ఎక్కడికి వెళ్ళాడు అని. ఇందాక దేని గురించో బాగా ఆలోచిస్తున్నాడు. ఏంటి అని అడిగినా చెప్పలేదు. పొలం దగ్గరికి ఏమైనా వెళ్ళాడేమో, చూసొద్దామా? ఈ సమయంలో పొలం దగ్గరికి ఎందుకు వెళ్తాడు అని అడగగా, ఏమో, వెళ్ళాడేమో, వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది కదా అని అనడంతో తల్లి సరే అంటుంది. ఇంకా వాళ్ళ ముగ్గురు కూడా పొలానికి బయలుదేరుతారు. నువ్వెందుకులే అమ్మా, మేము వెళ్ళొస్తాము అని అంటుంది. అందుకు తల్లి ఏ మాత్రం ఒప్పుకోదు. మీరెక్కడ వెళ్తారు, ఆడపిల్లలు కదా, అందుకే నేను కూడా మీకు తోడొస్తాను అని అనడంతో సరే అంటుంది. ఇక ముగ్గురు కలిసి పొలం దగ్గరికి వెళ్తారు. పొలం దగ్గర తండ్రి నిద్రపోతూ ఉండడంతో అతని ఎందుకు కదిలించడం అని వాళ్ళు కూడా అక్కడే నిద్రపోతారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం లేచి చూసే సమయానికే భార్యా పిల్లలు అక్కడ ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు రామయ్య. అయ్యో, వీళ్ళేంటి ఇక్కడికి వచ్చి పడుకున్నారు? ఆశ్చర్యంగా ఉందే అని అనుకుంటూ ఉండగా వాళ్ళు కూడా నిద్రలేచి జరిగిన విషయం చెప్తారు. ఆ మాటలకి అతను ఏం చెప్పాలో అర్థం కాదు. ఇలాంటి పిల్లలు భార్య ఉన్నందుకు సంతోషపడాలా, లేదంటే వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే కట్న కానుకలాగా ఈ పొలం ఇవ్వాలా, ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. వీళ్ళ కోసం నేను కష్టపడాలి, కట్నం కింద డబ్బుని ఇవ్వాలి అని అంతలో తాననుకుంటూ ఉంటాడు. ఏమైంది నాన్న, ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏమైంది నీకు? నిన్నటి నుంచి ఇలాగే ఏదో ఆలోచిస్తున్నావంట, అమ్మ చెప్పింది. అందుకు తండ్రి, ఏం లేదమ్మా, ఇంటికి వెళ్దాం పదండి అని అనడంతో అందరూ కూడా అలా పొలం మీద నడుచుకుంటూ ఉండగా అప్పుడే సింగయ్య అక్కడికి వస్తాడు. ఏం రామయ్య, పొద్దు పొద్దున్న పొలంలోకి వచ్చారు, ఏంటి విశేషం? ఏం లేదు, పిల్లలు పొలం చూస్తానంటే వచ్చాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొంత సమయం తర్వాత వాళ్ళు ఇల్లు చేరుకుంటారు. వాళ్ళింటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయిలు ఇద్దరూ కూడా కాలేజ్కి వెళ్ళిపోతారు. ఇంట్లో రామయ్య, లక్ష్మి మాత్రమే ఉంటారు. ఏమైందండి, ఎందుకు మీరు అంత దిగాలుగా ఉన్నారు? మాతో చెప్పకూడదా ఏంటి? చెప్పండి ఏంటో. అప్పుడు అతను జరిగిన విషయం ఏంటో చెప్తాడు. ఆ మాటలు విని ఆమె కూడా ఆలోచనలో పడుతుంది. మనం అసలు దాని గురించి ఆలోచించలేదు కదండి. ఇకనైనా మించిపోయింది ఏమీ లేదు. 2 సంవత్సరాలు కష్టపడ్డామంటే ఎంతో కొంత డబ్బుని మనం కూడా పెట్టుకున్న వాళ్ళం అవుతాం. ముందు పెద్దమ్మాయి పెళ్లి చేసేయొచ్చు, మీతో పాటు నేను కూడా కష్టపడతాను అని చెప్పడంతో అతను సరే అని అంటాడు. భార్యాభర్తలిద్దరూ కూడా కష్టపడి డబ్బు సంపాదించడానికి పనులు చేసుకుంటూ ఉంటారు.
దాన్ని చూసిన చుట్టుపక్కల పొలం వాళ్ళు రామయ్యతో, ఏమిటి రామయ్య, ఎప్పుడు లేంది నీ భార్యను కూడా పొలం తీసుకొచ్చావు? ఏంటి విశేషం? ఏమీ లేదు, ఇద్దరం కొంచెం కష్టపడితే డబ్బు కూడబెట్టొచ్చు కదా అని. అలా వాళ్ళకి సమాధానం చెప్తాడు. ఆ విధంగా భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. తల్లి కూడా పొలం వెళ్తున్న సంగతి కూతుర్లకు తెలియదు. ఒక 4 నెలలు గడిచిన తర్వాత లక్ష్మి పనిచేసి అనారోగ్య పాలవుతుంది. ఆమె భర్తతో, ఏమైందో తెలియదు కాని నాకైతే నడుములన్నీ నొప్పులుగా ఉన్నాయి, నేను పని చేయలేకపోతున్నాను, హాస్పిటల్కి వెళ్దామండి. హాస్పిటల్కి వెళ్తే మనకి చాలా డబ్బు అవుతుంది, కానీ తప్పదు, వెళ్లాల్సిందే. బాధపడుతూనే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. సాయంత్రం తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కూతుర్లు ఇద్దరూ కూడా తండ్రితో విషయాన్ని అడుగుతారు. అప్పుడు తండ్రి, అమ్మ పూర్తిగా 2 నెలలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. ఎక్కువగా పనులు చేయడం వల్లే నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు వచ్చాయని చెప్పారు అని అనడంతో ఇద్దరూ కూడా తండ్రిని తిడుతూ ఉంటారు. ఎందుకు నువ్వు అమ్మని పనికి పంపించావు? అమ్మని పనికి పంపడం వల్లే ఇదంతా జరిగింది. ఇప్పుడు మీరు బాగానే సంపాదిస్తున్నారు కదా, అమ్మ కూడా సంపాదించి ఏం చెయ్యాలి? మాకు ఉద్యోగాలొస్తే మేము కూడా సంపాదిస్తాము అని తిట్టడం మొదలు పెట్టడంతో అతను ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు నుంచి కూతుర్లు ఆమెను బాగా చూసుకుంటూ ఉంటారు. కాలేజ్కి వెళ్లే సమయంలో తండ్రికి కొన్ని బాధ్యతలు చెప్పి వెళ్తారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అతను సంపాదించిన రూపాయి కూడబెడుతూ ఉంటాడు. రోజులు నడుస్తూ ఉన్నాయి. తండ్రి కూడా బాగా కష్టపడుతూ ఉంటాడు. అతని ఆరోగ్యం కూడా పాడైపోతుంది. అతను మంచం మీద పడతాడు. తను సంపాదించిన డబ్బులతోనే ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిప్పినా కూడా ఏం లాభం ఉండదు. ఆయన పూర్తిగా మంచానికే పరిమితమైపోవాల్సి వస్తుంది. అప్పుడు కుటుంబం అంతా బాధపడుతూ ఉంటారు. వీళ్ళ కోసమని మీ జీవితాన్ని ఎందుకండి ఇంత పణంగా పెట్టారు? మనం పోయిన తర్వాత ఆ పొలం ఏం చేసుకుంటాం చెప్పండి? ఎప్పటికైనా అది ఎవరో ఒకరి చేతిలోకి వెళ్ళిపోవాల్సిందే కదా. నేను కూడా దాని గురించే ఆలోచించకుండా ఏదేదో అనుకొని ఏదేదో ఊహించుకొని ఇంత దూరం తీసుకొచ్చుకున్నాను. చాలా బాధగా ఉందండి అంటూ బాధపడుతూ ఉండగా ఆ మాటలు విన్న అక్క చెల్లెళ్ళిద్దరూ కూడా చాలా కంగారుగా, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అంటూ వివరంగా అడుగుతారు. అప్పుడు తల్లి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విని ఇద్దరూ కూడా ఏడుస్తూ, నాన్న, అసలు పెళ్లి అన్న మాటే మా జీవితంలో వద్దు అనుకున్నాం, కానీ మీరు మా పెళ్లిళ్ల గురించి ఆలోచించి ఇదంతా చేశారా? ఎందుకు నాన్న ఇలా చేశారు? పెళ్లి కాకుండా ఇంట్లోనే ఉంటే ఎవరన్నా ఏమన్నా అంటారా? ఆడపిల్లలకి పెళ్లి చేయకపోతే మమ్మల్ని నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. మీకోసం నేనేదో చేయాలని అనుకున్నాను, కానీ తానొకటి తలిస్తే భగవంతుడొకటి తలిచాడని నా పరిస్థితి ఇలా అయిపోయింది అంటూ చాలా బాధపడతాడు. ఇంకేముంది నాన్న, ఇంక కొన్ని నెలలే మా చదువులు పూర్తి చేసుకుంటాము, ఏదో ఒక ఉద్యోగం చేస్తాము అని చెప్పడంతో అతను ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఇక రోజులు గడుస్తూ ఉంటాయి. వాళ్ళ చదువులు పూర్తయిపోతాయి. ఉద్యోగం కోసం వాళ్ళ ప్రయత్నాలు మొదలు పెడతారు. కానీ వాళ్లకు ఉద్యోగాలు దొరకవు. తండ్రికి అదొక బాధ ఏర్పడుతుంది. ఒకరోజు తల్లిదండ్రులు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలకు ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాను, కానీ ఉద్యోగం రాలేదు. అందరూ కూడా ఆడపిల్లలకు పెళ్లి చేయమని అడుగుతున్నారు. ఇంటికొచ్చిన ప్రతి ఒక్కళ్ళు అదే అడగడంతో నాకు చాలా కంగారు మొదలైంది. పిల్లలకి పెళ్లి చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఇంకా ఒకే ఒక చివరి అవకాశం ఏంటంటే ఆ పొలమైనా సరే అమ్మి డబ్బు తీసుకొచ్చి మొదట అమ్మాయికి పెళ్లి చేయాలి. అవునండి, పెళ్లి చేసేస్తే మనకొక బాధ్యత తీరుతుంది. చిన్నమ్మాయికి కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు. ఆ పొలం వృధాగా అక్కడే ఉండిపోతుంది అంటూ దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆ ఇద్దరు ఆడపిల్లలు ఆ మాటలు వింటారు. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. నాన్న మన గురించి చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే కాలం మన కోసం ఆగదు కదా. మనమంటూ ఏదో ఒక కొత్త ప్రయాణం మొదలు పెట్టాలి. నేను కూడా అదే అనుకుంటున్నానక్క. ఉద్యోగం వచ్చినప్పుడే వస్తుంది. మన వంతు మనం ప్రయత్నం చేద్దాం. అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలన్నది కూడా ఆలోచిద్దాం
అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు వ్యవసాయం చేయాలని, అది కూడా సాటి సిద్ధంగా ఆర్గానిక్ పంటను పండిద్దామని గట్టిగా నిర్ణయించుకుంటారు. ఆ మరుసటి రోజు తండ్రికి అదే విషయాన్ని చెప్పడంతో, ఎందుకమ్మా ఈ పంట పొలాలు అని, మీరు బాగా చదువుకున్నారు, మీరు ఏదో ఉద్యోగం చేసి మమ్మల్ని బతికిస్తారు అనుకుంటే మీరు కూడా పొలం పనులు చేస్తామని అంటారేంటి? నాకైతే మీరు పొలం పని చేయడం అస్సలు ఇష్టం లేదు నాన్న. బయట ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉంది. మేము ఇక్కడే ఉంటే 4 రూపాయలు సంపాదించుకుంటాం, లేదంటే మీకు భారంగా ఉంటాము. మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకోండి, మేము చాలా సంతోషంగా ఈ పనిని మొదలు పెడతాము. సరే మీ ఇష్టం అని అనడంతో వాళ్ళు సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళ పొలాన్ని సాగు చేయడం మొదలు పెడతారు. ఎద్దులకు బదులు వారొకరికి ఒకరు సహాయం చేసుకుంటూ వారే ఇద్దరూ కలిసి నాగలితో దున్నుకుంటూ సాగు చేసుకుంటారు. కొంత భాగంలో కూరగాయల పంట, మరికొంత భాగంలో టమోటో పంట, మరికొంత భాగంలో మొక్కజొన్న పంట వేస్తారు. వాటన్నిటినీ వాళ్ళు చాలా సహజ సిద్ధంగా పండించాలని నిర్ణయించుకొని అలాగే చేస్తూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. వాళ్ళు చాలా కష్టపడి ఆ పంటను పండిస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. పంట దిగుబడి బాగా వస్తుంది. ఇక వాళ్ళు దానిని అమ్మి చాలా డబ్బు సంపాదిస్తారు. వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ నాన్న ముందు పెట్టి, నాన్న చూడండి, మేము పెట్టిన పెట్టుబడి కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే, కానీ మనకొచ్చిన ఆదాయం మాత్రం 15 లక్షలు. ఎంత లాభం వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. అవును నాన్న, ఇంత లాభం వస్తుందని మేమైతే అస్సలు ఊహించలేదు, కానీ భలేగా జరిగింది. ఆర్గానిక్ పంటకి ఇంత దిగుబడి ఉందని అస్సలు ఊహించలేదు. వాళ్ళ మాటలు విని తండ్రి చాలా సంతోషపడతాడు. అమ్మా, ఇలా అయితే మనం పట్టణంలో ఇలాగే తన వ్యాపారం పెట్టి అన్నీ సహజ సిద్ధంగా అమ్మితే మరింత డబ్బు సంపాదించవచ్చు కదా. ఆ మాట విని వాళ్ళిద్దరూ కూడా, మంచి ఆలోచనమ్మా, మాకు ఆలోచనే రాలేదు, నువ్వు చెప్పావు కదా, ఈ ఆలోచనను మనము అమలు చేద్దాం అని చెప్పడంతో తండ్రి కూడా సరే అంటాడు. ఇక వాళ్ళు అభివృద్ధి పెట్టి చిన్నగా పట్టణానికి చేరుకొని అక్కడ ఒక చిన్న ఇంటిని కొనుగోలు చేస్తుంది. అక్కడ ఒక షాపును ఏర్పాటు చేసుకుంటారు. కొన్ని రోజులు షాప్ అసలు ఏమీ సాగదు. అప్పుడు మైనా, సితారా, మనం కొంచెం తొందరపడ్డామా ఏంటి? ఉన్న డబ్బు మొత్తం ఇల్లు కొనడానికి వ్యాపారానికే పెట్టేశాము. ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు. ఈ సరుకు అమ్ముడు పోతేనే మనకి కొంత డబ్బు కనబడుతుంది, లేదంటే మనం చాలా ఇబ్బంది పడతాము. మరేం పర్వాలేదక్కా, అన్నిటికీ ఓపిక ఉండాలని నువ్వే చెప్తావు కదా, కొంచెం ఓపిక పట్టి చూద్దాం. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. అతని పేరు శ్రీను. శ్రీను వాళ్ళతో, నేను మీ దగ్గర మామిడికాయ పచ్చడి అలాగే నెయ్యి తీసుకెళ్ళాను. ఆ 2 చాలా బాగున్నాయి. మా ఇంట్లో 2 రోజుల్లోనే బాటిల్ మొత్తం అయిపోయింది. చాలా అద్భుతంగా ఉంది. మరో 2 బాటిల్స్ ఇస్తారా? నువ్వు తప్పకుండా ఇస్తాము అని అతనికి కావాల్సినవన్నీ ఇచ్చి, తర్వాత సితారా, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా దీని గురించి చెప్పండి. మేము ఇప్పుడే కదా దీన్ని పెట్టింది, ఇంకా ఎవ్వరికి ఏమీ తెలియదు అనుకుంటూ, అందుకే మా దగ్గరికి కస్టమర్స్ ఎవ్వరూ రావడం లేదు. ఆ మాట వినగానే అతను, అవునా, అయితే అనౌన్స్మెంట్ చేయించండి, అప్పుడు జనాలు వాళ్లే వస్తారు. కానీ మాకు అనౌన్స్మెంట్ చేయడానికి మాకు ఇక్కడ ఎవ్వరూ తెలిసిన వాళ్ళు లేరు కదా, మళ్ళీ దానికి ఎంత తీసుకుంటారో ఏమో. మీకు 1 రూపాయి కూడా ఖర్చు అవ్వదండి. మాకు సొంత ఆటోలున్నాయి. మీరు ఒక వాయిస్ ఓవర్ చేపించండి, మీ దగ్గర ఏమున్నాయో, మిగతాదంతా నేను చూసుకుంటాను. అందుకు మైనా, సరే అండి, నేను ఏమేమున్నాయో మొత్తం వాయిస్ చెప్పి ఆ రికార్డు మీకు ఇస్తాను, ఇక మీరే దీని బాధ్యత చూసుకోవాలి. అందుకు శ్రీను తప్పకుండా అని అంటాడు. ఇక మైనా వాళ్ళ దగ్గర ఏమి లభిస్తాయో అవి మొత్తం కూడా రికార్డ్ చేసి అతని దగ్గర వాట్సాప్ నెంబర్ తీసుకొని దానికి పంపిస్తుంది. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆర్గానిక్ పచ్చళ్ళు, కారపొడులు, నెయ్యి, సబ్బులు, రకరకాల బియ్యాలు అన్నీ కూడా మా దగ్గర లభించును, అది కూడా తక్కువ ధరకి. మీరు బయట దొరికే వాటిని వాడి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారా అని మీకు అనిపిస్తుందా? అయితే ఇప్పుడే మా స్టోర్కి రండి,
మీకు కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళండి. ఒక్కసారి వాడి చూసారంటే ఇక జీవితంలో వాటిని మర్చిపోలేరు. అంత అద్భుతమైన ప్రొడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి. పూర్తి వివరాలకి 9603212500 నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కోండి. లేదా మా అడ్రస్కి రండి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 హైదరాబాద్ అని అనౌన్స్మెంట్ రావడంతో చాలా మంది దానిని విని వాళ్ళకి ఫోన్ చేయడం, మరికొందరేమో స్టోర్కి వెళ్ళడం మొదలవుతుంది. ఇక జనాలు వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ చూసి వాళ్ళకి కావాల్సినవని తీసుకొని వెళ్తూ ఉండగా వాళ్ళకి లాభాలు రావడం మొదలవుతుంది. అలా సాయంత్రానికే చూడక చాలా డబ్బు వాళ్ళు సొంతం చేసుకుంటారు. మైనా సితార చాలా సంతోషపడుతూ సరైన సమయానికి ఆ వ్యక్తి మనకి భలేగా సహాయం చేశాడు, అస్సలు ఊహించలేదు ఇలాంటి వాళ్ళు కూడా మనకి సహాయం చేయడానికి ఉన్నారు అని. నిజమే అక్క, అతనికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. అతని వల్లే బిజినెస్ బాగా అయ్యింది. రేపు వస్తే అతనికి ఫ్రీగా ఏదన్నా ఇవ్వాలి, అందుకు ఆమె తప్పకుండా ఇవ్వాల్సిందే అని అంటుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. వాళ్ళ దగ్గర ఆ ప్రొడక్ట్స్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. వాళ్ళ వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులిద్దరూ కూడా ఎంతగానో సంతోషపడతారు. అలా 2 రోజుల తర్వాత శ్రీను మళ్ళీ అక్కడికి వస్తాడు. ఏంటండి, వ్యాపారం ఏదన్నా ముందుకు కదిలిందా లేకపోతే అక్కడే ఉందా? చాలా బాగా ముందుకు సాగుతుందండి. ఇదంతా మీ వల్లే. మేము అస్సలు ఊహించలేదు వ్యాపారం ఇంత బాగా సాగుతుందని. దీనికి మాత్రం మీకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేము. అసలు భలే పర్వాలేదండి అని అంటూ ఉండగా మైనా అతనికి కావాల్సినవన్నీ కూడా ఇస్తుంది, అది కూడా ఫ్రీగా. అతని దగ్గర డబ్బులు తీసుకోమని అతనితో చెప్తుంది. అతను మాత్రం డబ్బు తీసుకోండి అని బలవంతంగా డబ్బుని అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ అతని గురించి అతను చాలా మంచివాడు అనుకుంటా అని చెప్పుకుంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. వాళ్ళ వ్యాపారం చాలా బాగా ముందుకు సాగుతూ ఉంది. వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలొచ్చాయి. లాభాల్లో దూసుకుపోతూ ఉన్న సమయంలోనే శ్రీను మైనాకి దగ్గరవుతాడు. వాళ్ళ మధ్య స్నేహం బాగా కుదురుతుంది. సహజ సిద్ధమైన ఆర్గానిక్గా కారపొడి పచ్చళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇంకొక పని చేయండి. మీ సొంత పొలంలోనే కూరగాయలు పండించి ఇక్కడికి తీసుకురావడం చాలా రిస్క్ కదా. అందుకే మీరిక్కడ ఏదైనా పొలం తీసుకొని కూరగాయల పంటను మొదలు పెట్టండి. అప్పుడు ఇంకొంచెం లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ మాటలకి మైనా, అమ్మో, ఇక్కడ పొలాలు కొనడం అంటే చాలా రేటుంటాయి కదా, పైగా భూములు దొరకడం అంటే చాలా కష్టం. నాకు తెలిసిన చోట స్థలాలున్నాయి, వాటిలో మీకు నచ్చినట్లు తీసుకోండి. అప్పుడు మీకు అవి ఉపయోగపడతాయి. ఎవరివి ఆ స్థలాలు? అందుకు శ్రీను, అవి మావే. కావాలంటే మీరు కొన్ని రోజులు అక్కడ ఉచితంగా పంట వేసుకోండి. అంతా బాగుంది అనుకుంటే అప్పుడు వాటిని కొనుక్కోండి అని అనడంతో మైనా, సరే అయితే అలాగే చేద్దాం అని అంటుంది. ఆ ఖాళీ స్థలంలో కూరగాయలు పంటలు వేసి ఆర్గానిక్ ఇంకా పండించిన వాటిని వాళ్ళ షాప్లోనే అమ్ముతూ మరింత లాభాలు పొందుతూ ఉంటారు. అలా మరికొన్ని రోజులు గడిచాయి. శ్రీనుకి మైనాకి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారడం వల్ల ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడంతో వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. అతని సహాయంతోనే ఇంకా మరింతగా షాప్ నుండి డెవలప్ చేస్తూ ఉంటారు. అలా మరికొన్ని రోజుల తర్వాత శ్రీను తమ్ముడు సుందర్తో సితారకు పెళ్లి జరుగుతుంది. ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. శ్రీను సుందర్లు వాళ్లకు భర్తలు కాకముందు ఎంత సపోర్ట్ చేశారో భర్తలైన తర్వాత అంతకంటే ఎక్కువ సపోర్ట్ చేస్తూ సరికొత్త ఐడియాలు ఇస్తూ దానిని డెవలప్ చేసే పనిలో పడతారు. ఆ విధంగా అక్కా చెల్లెళ్ళు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఖాళీగా ఉండకుండా చేసిన చిన్న ప్రయత్నం ఇప్పుడు పెద్ద ఆర్గానిక్ కంపెనీగా మారి చాలా డబ్బు సంపాదిస్తూ భర్తలని, అత్తామామని, అమ్మా నాన్నని చూసుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.